ఏం భరత్, ఏం డల్ కూర్చున్నావు? ఏంది కథ? ఏం చెప్పాలి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు నన్ను మోసం చేశారు సార్. అరే మోసం చేస్తుంది భయ్. చూడండి, బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పింది. అవును బిజినెస్ స్టార్ట్ చేసినాం. బిజినెస్ స్టార్ట్ చేసినాక పైసలు వస్తాయి, పని చేయమని చెప్పింది. అవును పని చేసినాం. వచ్చినాయి కదా మరి పైసలు. సార్ గింతగానం మోసం చేస్తాను అనుకోలేదు. నేను 22 సంవత్సరాలు, నా ఏజ్ కూడా ఎక్కువ లేదు. ఓకే, ఇంత తక్కువ ఏజ్ లా 3 దేశాలు దింపారు సార్. ఒరే అమ్మ, ఇది నిజంగా మోసమే భయ్. ఇంత మోసం అంటే చూడండి, దుబాయ్ తీసుకుపోయారు, ఇంత ముందు తీసుకుపోయారు, మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్ తీసుకొచ్చిండ్రు. అది మళ్ళా షిప్ లో కూడా తిప్పిండ్రు. ఇప్పుడు 5 స్టార్ హోటల్ అంట 20 అంతస్తులలో ఉంచుతున్నారు. అవును, ఇప్పుడు నువ్వు ఉన్న ఫ్లోర్ కూడా 32 ఫ్లోర్లు ఉన్నావు. ఇంత మోసం ఎవరైనా చేస్తారా సార్? అవునబ్బా, ఈ మోసం పవన్ కూడా చేయొద్దు, రావద్దు కూడా. మిమ్మల్ని కూడా ఎవరన్నా ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ అని మోసం చేస్తే నమ్మొద్దు అసలు వాళ్ళని. అసలే నమ్మదు. ఎందుకంటే ఇన్ని కష్టాలు మీరు పడలేరు. వాళ్ళు అస్సలే వాళ్ళు లేరు. నెట్వర్క్ మార్కెటింగ్ అసలు మీరు చేయనివ్వద్దు. అసలు ఈ భరత్కి వచ్చిన కష్టం మీకు అసలు రావద్దు.